బంగారం లేని వారైతే ఇప్పుడు 60 రూపీస్కే నల్ల పూసలు మొత్తం తయారు చేసి దానికి అక్కడక్కడక్కడ గోల్డ్ బిట్ లాంటి మళ్ళీ సీజెడ్ తయారు చేసి అమ్ముతారనమాట. అవి ఇప్పించేదాన్ని. తర్వాత సీజెడ్ నల్ల పూసలు మెడ వరకు వచ్చి దాని చిన్న డాలర్ వస్తుంది. చిన్నగా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, మోడర్న్ డ్రెస్సులు వేసుకునే పిల్లలకైతే అవి నేను చేపించి ఇచ్చేదాన్ని. అంటే ఫ్రీగా కాదు, ఏదైనా రూపాయి పాపాయి దానికైన ఖర్చు వరకు తీసుకొని చేపించి పెట్టేదాన్ని. వాళ్ళు చేతనైతే వాళ్ళని తెచ్చుకునేది. అట్లా నాకు చేతనైనంత వరకు అప్పటి రోజుల్లో ఇప్పటి వరకు చేశాను. తాడు నల్ల పూసలు, ఒకటికి ఒకటి తోడు, కళ్ళొక కాటుక, నుదుటిన కుంకుమ, ఒకటికి ఒకటి తోడు, నాలుక లిప్స్, ఒకటికి ఒకటి తోడు. ఏది లేకపోయినా ఇంకో దానికి అందం ఉండదు, అర్థం ఉండదు. అంతే, అర్థమైంది. చిన్న చిన్న ఉపమానాలే కానీ ఎంతో గొప్ప సత్యం ఉంది దీంట్లో. భవిష్యత్తులో లేనిది మనం అనుభవించకూడదు, భవిష్యత్తులో ఉన్నది మనం వదులుకోకూడదు. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. మంచిగా చక్కగా మీ అర్హతలు మీరు గమనించుకొని, ఏ పనులు పాడు పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మనం లేచి చక్కగా మన పనులు స్నానం చేసేసి మన అలంకారం చేసుకొని అప్పుడు చేసుకోండి పనులు. ఎవరు కొడతారు మనల్ని అని? ఎవరు కొట్టేవాళ్ళు లేరు. మన ఇష్టం. మనకే సంకల్పం గొప్పది. సంకల్పం ఏంటంటే నేను లేవగానే బ్రష్ చేసి మనం తిలకధారణ చేసుకోవాలి, లేవగానే స్నానం చేసి పెట్టుకోవాలి. దేవుడికి దండం అని ఇష్టమైతే పెట్టు, లేకపోతే లేదు. నువ్వే దేవుడివి, నువ్వే దేవతవి. ప్రత్యేకంగా కొత్త దేవుడు ఎక్కడో లేడు. ఆత్మే రాముడు, దేహమే దేవాలయం. దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, దేవుడిని గౌరవించండి, ప్రేమించండి. అంటే మిమ్మల్ని మీరు బాగుంటే దేవుడు బాగున్నట్టే, ప్రపంచం బాగున్నట్టే, అన్నీ బాగుంటాయి. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.